My name is June Gallio, and I work as a District Sports Development Officer of Visakhapatnam. Hearty congratulations to the Prime 9 TV for your first celebration exclusively on women empowerment and on Women's Day. But I know for sure that this might be the first program of yours, but it will succeed and never be a last program. From here, you will go on to do many more programs basing on the women empowerment. Because when it comes to a woman, you know the multi-faced talents of a woman, and wishing that you have chosen correctly the International Women's Day program to be your first program today. And we are proud, and as a district sports officer, women empowerment is a very, very great subject in the field of sports. We have seen the great personalities right from Kalam Malleshwari, our very own from Andhra Pradesh. We've seen Sindhu, we've seen Jyoti Sureka, we've seen Yaraji Jyoti, and we as women are very, very proud to be, even women athletes who have gone to international level, and today we are working for various schemes for empowerment of women. ఈ రోజు ఈ ప్రోగ్రాంలో మీరు చూస్తుంటారు చాలా మంది ఆడవాళ్ళు చాలా మంది వచ్చారు. But they should believe that Women's Day program is not just only on March 8th, but every day is a Women's Day program. For in every home, it begins with the mother. So every day is a Women's Day program for everybody. And I especially again thank the Prime 9 TV for making this program a very special program, and hope that every year you succeed in getting more women on the platform. Jai Hind and God bless. నా పేరు రమాప్రభ. నేను ఇక్కడ వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ ఫౌండర్ని. ముందుగా ప్రైమ్ 9 టీవీ ఛానల్ వారు మహిళల సమస్యలపైన ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించినందుకు ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఇక్కడ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించుకోవటం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో వృత్తి శిక్షణ, మహిళలకి కుట్టు శిక్షణ, కంప్యూటర్ శిక్షణ, దీంతో పాటుగా వైద్య సేవలన్నీ కూడా కొనసాగిస్తున్నారు. వారందరూ కలిసి ఈరోజు మహిళల హక్కుల కోసం, అలాగే మహిళలు స్వతంత్రంగా ఎదగడం కోసం, ఆరోగ్యంగా ఆర్థికంగా ఎదగడం కోసం చేస్తున్న కృషిలో భాగంగా అందరూ కూడా మహిళా సమస్యల పైన మౌనంగా ఉండకూడదు, గొంతు విప్పాలి అనేది ఈరోజు ప్రధానంగా మాట్లాడడం జరిగింది. అలాగే ఈ మహిళలు సమాజంలో ఎదుర్కొంటున్న హింస కానీ, అసమానతలు కానీ, లేకపోతే చిన్నప్పటి నుంచి కుటుంబం నుంచే వాళ్ళని వేరుగా చూసే దృష్టి, ఇటువంటివన్నీ కూడా మార్పు వస్తేనే మహిళల్లో కూడా ఆర్థికంగా స్వతంత్రంగా నిలదొక్కునే అవకాశం ఉంటుందనేది ఇక్కడ ప్రధానంగా ఈరోజు చర్చించిన దానిపైన వచ్చిన మహిళలందరూ కూడా వారి వారి ప్రాంతాలలో ఉన్న మిగిలిన మహిళలను కూడా చైతన్యపరుస్తామని తెలియజేశారు. నా పేరు మాధవి. నేను ఎన్ఈడి కొత్త రోడ్డు వైజాగ్ నుంచి మాట్లాడుతున్నానండి. మా హస్బెండ్ హెడ్ మాస్టర్గా పనిచేశారు మరపాలెం హై స్కూల్లో, రిటైర్ అయ్యారు. ఈ ముందుగా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ప్రైమ్ 9 ఛానల్ వాళ్ళు మహిళల కోసం ఒక బులెటిన్ ఓపెన్ చేశారు. మహిళల సమస్యలు ప్రజలకు తెలిసేలాగా చెప్పాలని వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను మహిళలు ఈరోజు చాలా ఎదుర్కొంటున్నారు వాళ్ళ సమస్యల్లో. ముందు వాళ్ళ పిల్లలు ఏ దారిలో వెళ్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో, ఎలా వెళ్తున్నారో, ఎవరిని కలవాలో తెలియక, ఎవరితో వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలో తెలియక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో ఇలాంటి ఛానల్ ఒక బులెటిన్ ఓపెన్ చేయడం వల్ల వాళ్ళు ముందుకు బాగా రాగలరని, వాళ్ళకి అండగా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. దీనికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ రోజుల్లో మహిళలు బయటికి రావాలంటే ఈ రోజు కూడా భయపడే స్థాయిలోనే ఉన్నారు. మహాత్మా గాంధీ గారు ఎప్పుడో చెప్పారు, ఆడవాళ్ళు అర్ధరాత్రి అయినా ఒక రోడ్డు మీద నడవగలిగిన నాడే మనకు స్వతంత్రం వచ్చిందని. కానీ ఈ రోజుకి మనం ఆలోచిస్తున్నాం, బయటికి రావాలంటే ఒక లేడీగా చాలా ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. ఆ లేడీ అనేది చిన్న పాప, 2 years పాపే అవ్వచ్చు, 60 years ఉమెనే అవ్వచ్చు, కానీ చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నాం. అదే ఉమెన్ ఈ రోజులో ఒక మంచి స్థాయిలో ఉండి, మన నిర్మలా సీతారామన్ గారు ఈరోజు అన్ని దేశాల్లోని ఫైనాన్షియల్ పొజిషన్స్ డౌన్ అయినా కూడా మన భారతదేశం నుంచి ఆవిడ ముందు స్థానంలో ఉండేటట్టుగా మన బడ్జెట్ని కానీ, మన ఫైనాన్షియల్ దీన్ని కానీ ముందు పెట్టారంటే ఆవిడ నిజంగా మన ఒక ఉమెన్కి ఎంతైనా సాధ్యం అవుతుందని
తెలియజేశారు. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. ముందుగా చెప్పాల్సింది ఏంటంటే బులెటిన్ 9 వాళ్ళు ఈ మహిళల కోసం ఓపెన్ చేసిన ఈ బులెటిన్ని ముందుకు నడిపించి సక్సెస్ఫుల్గా వెళ్తామని నేను కోరుకుంటున్నానండి. ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ ద్వారా మన స్త్రీలకు సంబంధించినటువంటి అనేక సమస్యల్ని ఈ ఛానల్ ద్వారా ముందుకు తీసుకురావడానికి ప్రోత్సహిస్తున్నటువంటి ఈ ఛానల్కి మా శుభాభివందనలు. అలాగే స్త్రీలకు ఎవరైనా ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నచో, అంటే ఆర్థికమైనటువంటివి కాదు, మరి ఏ ఇతరైనటువంటి సమస్యలు ఉన్నచో వీరికి చెప్పినట్టుగా అయితే వారు తప్పనిసరిగా సహకారం అందిస్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ వారికి శుభాభినందనలు. ఈ ఛానల్ ఇంకా ముందుగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహిళా మనులందరికీ హృదయపూర్వకమైనటువంటి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నమస్తే అండి, నా పేరు మణి అండి. మా ఊరితోనే నేను వైజాగ్ కళాకారిణిగా డ్యాన్స్ యాక్టివిటీస్ చేస్తున్నాను 5 సంవత్సరాలు బట్టి. కాబట్టి ప్రైమ్ 9 న్యూస్ వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఇవాళ మహిళా దినోత్సవం సందర్భాన ఎన్నో కార్యక్రమాలు పెట్టారు అల్లూరి విజ్ఞాన కేంద్రంలో. మాలాంటి వాళ్ళకి చిన్న చిన్నగా టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా మాకు చూపించి అందరికీ గుర్తించి ఇలాగా ఈ అల్లూరి విజ్ఞాన కేంద్రం వారికి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేస్తున్నానండి. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం వల్ల కూడా మాలాంటి వాళ్ళకి ఎంతోమంది మహిళలకు కూడా చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉందండి. ఈరోజు కూడా మేము ఇంత ఆనందంగా ఉంటున్నామంటే ఈ మహిళలు ఉండబట్టికి, మాలాంటి వాళ్ళని గుర్తించి ముందే తీసుకురాబట్టికి ఈ ప్రైమ్ 9 వారికి కూడా మా టాలెంట్ని కూడా చూపించాలని చెప్పేసి న్యూస్ ఛానల్లో కూడా వస్తుందండి. కాబట్టి అందరూ కూడా చూడవలసిందిగా నేను కోరుచున్నానండి. ఓకేనండి, థ్యాంక్ యూ. నా పేరు మణి. నేను అల్లూరు విజ్ఞాన కేంద్రంలో టైలరింగ్ టీచర్గా చేస్తున్నాను. ముందుగా ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ వారికి కృతజ్ఞతలు. ఇప్పటి వరకు మహిళా దినోత్సవం గురించి కానీ, మహిళల గురించి కానీ ఏ ఛానల్, ఏ బులెటిన్ కూడా మన కోసం మేము ప్రత్యేకంగా ఏ న్యూస్ రాలేదు. మీ ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ వాళ్ళు ప్రత్యేక కృతజ్ఞతలు మా మహిళా సంఘం నుంచి. ఇప్పటి వరకు మా అల్లూరు విజ్ఞాన కేంద్రంలో 81 మంది వరకు టైలరింగ్ శిక్షణ పొంది ఉన్నారు. ఈరోజు సర్టిఫికేట్ కాన్వకేషన్ అండ్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ కూడా చేసుకోవడం జరిగింది. అంటే డైరెక్టర్ గారు మురళి గారు వాళ్ళ రిలేటివ్ ఒక ఆమె మాకు పేద విద్యార్థికి ఒక మిషన్ కూడా డొనేట్ చేశారు. ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ వారికి కృతజ్ఞత వందనాలు. నా పేరు లక్ష్మీకాంతం. ప్రైమ్ 9 న్యూస్ వాళ్ళు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొత్తగా మహిళల సమస్యల మీద ప్రత్యేకంగా ఒక న్యూస్ ఛానల్ తెస్తున్నారు. ఆ న్యూస్ ఛానల్లో మహిళల సమస్యలు వాటి కోసమే ప్రత్యేకంగా వాళ్ళు చెప్తారు. కనుక ఈ ఛానల్ని ఆహ్వానించాలని, ఈ ఛానల్ని సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మహిళా ప్రేక్షకులకు ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ప్రైమ్ 9 మహిళల కోసం ఈ ప్రత్యేక బులెటిన్ కార్యక్రమాన్ని తీసుకురావడం చాలా అభినందించదగ్గ విషయం. మహిళలంతా కూడా ఆరోగ్యంగా, ఆత్మస్థైర్యంతో ముందుకడిగేయాలని కోరుకుంటూ అందరికీ మరోసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.